బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా గుండ్రపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒకదాని వెనుక ఒకటి వెళ్తున్న 3 కార్లు, ఒక బైక్ సడన్ బ్రేక్ కారణంగా పరస్పరం ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో 3 కార్లలో ప్రయాణిస్తున్న మొత్తం 10 మందిలో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద తీవ్రతతో కార్లు రోడ్డుపై అడ్డంగా పడిపోవడంతో కొంతసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఇక సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నల్గొండ జిల్లా గుండ్రంపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి గల కారణాలు ఏంటి? అసలు ప్రమాదం ఎలా జరిగింది? గంగోత్రి నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామ శివారులో ఇటు విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న రహదారిలో ముందు వెళ్తున్న కార్ డ్రైవర్ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో 3 ఒకదానికొకటి ఢీకొనటమే కాకుండా 2 వీలర్ వాహనం ద్విచక్రదారులు కూడా ఈ యొక్క కార్లకు ఢీకొనడంతో మొత్తం 3 కార్లలో 10 మంది ప్రయాణికులు వెళ్తున్నారు. దాంట్లో 4గురి పరిస్థితి చాలా సీరియస్ గా అయితే ఉంది. ప్రస్తుతానికి ఆ యొక్క యాక్సిడెంట్ జరిగిన ప్రాంతానికి పోలీసులు చేరుకొని అందులో ఉన్న క్షతగాత్రులను బయటకు తీసి ఇమ్మీడియట్లీ దాంట్లో 4గురికి అయితే చాలా సీరియస్ గా ఉండటంతో వారిని వెంటనే బెరగన్ వైద్యం కోసం అయితే హాస్పిటల్కి తరలించారు. మిగతా వారందరూ కూడా హాస్పిటల్ తరలించారు. కాకపోతే దాంట్లో 4గురి పరిస్థితి అయితే చాలా సీరియస్ గా ఉన్నట్లుగా చెప్తున్నారు. ముఖ్యంగా ముందు వెళ్తున్న కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయటమే ఈ యొక్క యాక్సిడెంట్ గల కారణాలని చెప్తున్నారు. మొత్తం 3 కార్లు కూడా ఢీకొనడంతో మొత్తం దాంట్లో ఒక కారు మొత్తం పల్టీ కొట్టడం జరిగింది. మొత్తం 3 కార్లు కూడా నుజ్జైపోయిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ రహదారుల పైన నల్గొండ విజయవాడ జాతీయ రహదారి పైన నిత్యం కూడా యాక్సిడెంట్లు రక్తాన్ని చిందిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణము ఇటు ట్రాఫిక్ నియమాలు పాటించకుండా ఉండటంతోనే ఇలాంటి యాక్సిడెంట్లు నిత్యం జరుగుతున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే క్షతగాత్రులు అందరినీ కూడా హాస్పిటల్కి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఆ పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన కొంత పోలీసులు కూడా కట్టడితమైన భద్రత ఏర్పాట్లు చేసి ఇలాంటి యాక్సిడెంట్ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. గంగోత్రి. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్.